నమ్మకాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? నీటితో వెలిగే దీపం వింతగొలిపే ఒక స్త్రీమూర్తి. సృష్టిలో అనేక మర్మాలు దాగున్నాయంటే అది అవాస్తవం కాదు. మనం దాటి వస్తున్న అనేక ఘట్టాల వెనుక మనకు ఏదో ఒక వింత గోచరిస్తూనే ఉంటుంది. చెప్పాలంటే మనం నివసిస్తున్న ఈ లోకమే ఒక పెద్ద వింత. ఎవరు సృష్టించారు ఈ లోకాన్ని? భూమి ఎందుకు తన చుట్టూ తాను తిరుగుతోంది? భూమి తిరుగుతున్నా మనం పడిపోకుండా ఎలా ఉన్నాం? లోకంలో ఎన్నో జీవరాశులు ఎలా ఉద్భవించాయి? తల్లి గర్భంలో ఉన్న శిశువుకి గర్భం కూడా ఒక లోకమే కదా. ఇటువంటి ఎన్నో వింతలను, ప్రశ్నలను తనలో దాచుకున్న ఈ సృష్టిలో మనం చూసే వింతగొలిపే స్త్రీయే ఎల్లమ్మ. ఎవరి ఎల్లమ్మ? ఈవిడ చేసే వింత ఏమిటి? ఈవిడ గురించి తెలుసుకొని మా ప్రయాణం మొదలుపెట్టాం. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో ఉన్నది శివాంగి గ్రామం. ఆ ఊరి ప్రజలు బ్రతుకు వేటలో ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళినా కూడా దారిద్ర్యం ఇంకా ఆ ఊరిని వదిలిపోలేదన్నది మనకు తెలుస్తూనే ఉన్నది. సహజంగా మనం నూనె పోసి దీపం వెలిగిస్తాం. కానీ ఈ ఎల్లమ్మ నీళ్లు పోసి వెలిగిస్తారట. నీళ్లతో దీపం ఎలా వెలుగుతుంది? అది సాధ్యమా? అది మేము పరిశోధిస్తున్నప్పుడు మొదట మేము ఒక ప్రమిదలో నీళ్లు పోసి ఒత్తి అందులో వేసి దీపం వెలిగించాం. కానీ ఒత్తి కాస్త కూడా అంటుకోలేదు. అందువల్ల మళ్ళీ ఒత్తిని పిండి నూనెలో ముంచి వెలిగించాం. మళ్ళీ ప్రమిదలో నీళ్లు పోసాం. అప్పుడు దీపం కొంచెం సేపు వెలిగి తర్వాత నెమ్మదిగా ఆరిపోయింది. నూనెతో వెలిగించటం ఎంతో సహజమైనప్పటికీ ఎల్లమ్మ మాత్రం నీళ్లతో దీపాన్ని ఎలా వెలిగిస్తోంది? ఎవ్వరూ నమ్మలేని ఈ వింతను ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఉత్సాహంతో మేము శివాంగి గ్రామానికి వెళ్ళే వరకు మేము విన్నది నిజమేనా అన్న సందేహం వెంటాడుతూనే ఉంది. కానీ గ్రామస్తులతో దీని గురించి అడిగినప్పుడు ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదని సాధారణంగా చెప్పేశారు. మేము అది విని ఎంతో ఆశ్చర్యపడ్డాం. మొదట్లో ఎంతో మంది జనం వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఏ విషయం నమ్మలేదు, కానీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేకపోయాం. కానీ రోజు రోజుకి జనం ఎక్కువ రాసాగారు. ఎల్లమ్మ చెప్పేదంతా తూచా తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నారు. అదే ఊళ్ళో ఉంటూ ఆ విషయం గురించి తెలుసుకోలేకపోవడం అవమానంగా తోచింది. ఒకరోజు సడన్గా నాకు ఒక సమస్య వచ్చి పడింది. అప్పుడు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి నా కష్టం చెప్పుకొని ఏడుకున్నాను. నేను వేడుకున్నది అలాగే జరిగింది. అప్పటి నుంచి నాకు ఎల్లమ్మ మీద అనుమానం తొలగిపోయి బాగా నమ్మకం ఏర్పడింది.
అన్ని మతస్థుల వారు ఎల్లమ్మ దగ్గరకు వచ్చి జోస్యం అడిగి తమ సమస్యలు తొలగిపోవాలని వేడుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ సమస్యలు తొలగిపోతున్నాయి. అందువల్లే జనాలు రావటం ఎక్కువైంది. ఎల్లమ్మ నీళ్లతో దీపం వెలిగించగలగటం దుర్గామాత కటాక్షం వల్లనే అని గ్రామస్తులందరూ నమ్ముతున్నారు. నేను ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి జోస్యం అడిగాను. ఆవిడ చెప్పినట్టుగానే అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎల్లమ్మ చూసేందుకు ఏదో వెర్రిదానిలాగా కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తను నీళ్లతో దీపం వెలిగిస్తుందంటే తప్పకుండా అదొక గొప్ప విశేషమే అయి ఉండాలి. అమాయకంగా కనిపించే ఎల్లమ్మ తను చదువుకోలేదని, తన మనసులో ఉన్నది దేవుడికి మాత్రమే తెలుసని అంటున్నది. నేను పెద్దగా చదువుకోలేదండి. చిన్నతనం నుంచి నాకు దుర్గామాత అంటే ఎంతో ఇష్టం. గుళ్ళో దేవుడి పాటలు వినపడితేనే నేను లేచి ఆడుతూ ఉంటాను. అది చూసి అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకున్నారు. కానీ నేను వాళ్ళ మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకింకా దుర్గామాత మీద ఎంతో నమ్మకం ఉంది. ఇప్పుడు అందరూ నాకు దుర్గామాత పూనుతుందన్న విషయం నమ్ముతున్నారు. ఎల్లమ్మ దీపాన్ని వెలిగించబోయే ముందు కొన్ని సంప్రదాయాల్ని, పద్ధతుల్ని పాటిస్తారు. నీటితో వెలిగే దీపం వింతగొలిపే ఒక స్త్రీమూర్తి. ఎల్లమ్మ దీపాన్ని వెలిగించబోయే ముందు కొన్ని సంప్రదాయాల్ని, పద్ధతుల్ని పాటిస్తారు. ఆవిడ పూజకి ఏర్పాట్లు చేసేటప్పుడు స్త్రీలు కొందరు అక్కడికొచ్చి భక్తి పాటలు పాడసాగారు. సమయం గడిచే కొద్దీ జనం ఎక్కువ రాసాగారు. ఆధారం అనేది ఎంతో ముఖ్యమైనది. ఆధారం లేనిదే ఏదీ నమ్మలేం. ఎందుకోసం ఈవిడ ఈ ప్రత్తిని ఉపయోగిస్తుందన్న సందేహం మాకు ఉంది. నీళ్లతో దీపాన్ని వెలిగిస్తుందని తెలియగానే దాన్ని నిరూపించడానికి మేము మినరల్ వాటర్ తీసుకుని వెళ్ళాం. కానీ మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా వచ్చిన జనులందరూ నీళ్ల బాటిళ్లు తీసుకునే వచ్చారు. ఎల్లమ్మ జనం తీసుకొచ్చిన నీళ్లనే దీపానికి వాడుతున్నారన్నది చెప్పుకోవలసిన విషయం. ఎల్లమ్మ పూజా గది నుంచి దీపంతో బయటికొచ్చారు. దుర్గామాత ఎల్లమ్మకి పూనిందని అక్కడున్న ప్రజలందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఆవిడ చేతిలో ఉన్న ప్రమిద ప్రకాశవంతంగా వెలగనారంభించింది. అది చూసిన మాకు లోలోపల ఒక సందేహం కలిగింది. ఎల్లమ్మ ఆ సందేహానికి నివృత్తి అన్నట్లుగా వెలిగే ప్రమిదలో నీళ్లు పోశారు. ఇది మా కళ్ళ ముందు జరుగుతున్న ఆశ్చర్యకరమైన సంభవం. ఎల్లమ్మ జనం తెచ్చిన నీళ్లని ప్రమిదలో పోసే కొద్దీ ప్రమిద దేదీప్యమానంగా వెలగసాగింది. మామూలుగా మన చేతిలో ఉన్న దీపం గాలికి ఆరిపోవటం సహజం. కానీ ఎల్లమ్మ దీపాన్ని అటూ ఇటూ తిప్పుతున్నా కూడా చెదరక వెలుగుతూనే ఉండటం మాకు ఇంకా వింతగా తోచింది. గుళ్ళో పూజారి పూజ అయ్యాక భక్తుల మీద తీర్థం చల్లినట్లు ఎల్లమ్మ కూడా ప్రమిదలో పడ్డ నీళ్లను తీసి అక్కడున్న జనం మీద చల్లుతున్నారు.
ఎల్లమ్మకు దుర్గామాత పూనుతారని, ఈ వింతను ఈవిడ కొన్ని సంవత్సరాలుగా చేస్తోందని జనం అంటున్నారు. ఇంతకు ముందు ఇలాంటి విషయం ఎక్కడా జరగలేదు. దుర్గామాత శక్తి వల్లే ఈ విధంగా జరుగుతుందని మా ఉద్దేశం. అది మాత్రమే కాక చేతబడి, బాణామతి అలాంటిది కూడా కాదిది. నీళ్లలో దీపం ఎలగడం మొదట మేము నమ్మలేదు. కానీ మేము అది నేరుగా చూసినందువల్ల, మాకేర్పడ్డ అనుభవం వల్ల, ఏదో శక్తి వల్లనే ఇలా జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఈ విషయం మా ఊరికే కాకుండా పక్కోళ్ళకు కూడా పాకిపోయింది. అందువల్ల ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది మా ఊరికి వస్తున్నారు. మా గ్రామం నుంచి బ్రతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ తిరిగి రావటం మొదలుపెట్టారు. దీనికి ముఖ్య కారణం దుర్గామాత, ఎల్లమ్మలే. ఏ వస్తువు కనపడకుండా పోయినా ఎల్లమ్మని జోస్యం అడిగితే అది తప్పకుండా దొరుకుతుంది. జోస్యం అడగడానికి వెళ్లే వాళ్ళ దగ్గర ఎల్లమ్మ డబ్బు కానీ కానుక కానీ తీసుకోవద్దు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చాలా సంతోషంగా తిరిగి వెళ్తుంటారు. ఎల్లమ్మని ప్రజలు దైవంగా భావిస్తున్నారు. ఇంకో విచిత్రం ఏమిటంటే, వెలుగుతున్న మంటని ఆవిడ నోట్లో వేసుకుని మింగుతారు. ఈవిడ నీళ్లతో వెలిగించే దీపం 1 నిమిషమో 2 నిమిషాలో వెలగటం కాదు, కనీసం అరగంట పైనే వెలుగుతుండటం విచిత్రం. జనులకు జోస్యం చెప్పి వాళ్లను ఆశీర్వదిస్తున్నారు ఎల్లమ్మ. నీటితో వెలిగే దీపం వింతగొలిపే ఒక స్త్రీమూర్తి. జనులకు జోస్యం చెప్పి వాళ్లను ఆశీర్వదిస్తున్నారు ఎల్లమ్మ. ఇక్కడికి వచ్చేవారు జాతి మతాలు చూడకుండా ఈ ఎల్లమ్మని పూజిస్తారు. ఎల్లమ్మ దగ్గరికి అందరూ వచ్చి తమ సమస్యలు తీరాలని కోరుకుంటుంటారు. అలాగే వాళ్ళ సమస్యలు కూడా తీరిపోతూ ఉన్నాయి. అందుకే జనాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎల్లమ్మ నీళ్లతో దీపం వెలిగించడం అనేది దుర్గామాత కటాక్షం వల్లనే అని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం. మా గ్రామం అటవీ ప్రాంతం కావటం వల్ల ఎంతోమంది ఇంతకుముందు ఇక్కడికి వేటకు వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. వీళ్ళందరినీ ఎలా ఆపాలా అని చెప్పేసి మేము ఒకరి దగ్గరికి వెళ్ళి జోస్యం అడిగాం. అందుకైన నది నీళ్లు తీసుకెళ్లి దుర్గామాతకు పూజ చేయమన్నారు. మేము అలాగే చేశాం. అంతటితో మా సమస్య నివృత్తి అయిపోయింది. ఆ రోజు నుంచి దుర్గామాత దయ వల్ల నీళ్లతో దీపం వెలగటం మొదలైందనమాట. నవంబర్ నెలలో ఈ దుర్గామాత ఉత్సవం ఎంతో ఘనంగా చేస్తామండి. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది జనం వచ్చిపోతుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. బీజాపూరు, పూనా, రాయచూరు నుండి ఎంతో మంది జనం వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటుంటారు. ముఖ్యంగా వచ్చే జనం అంతా ఎల్లమ్మని వేడుకోవడానికే వస్తుంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతున్న ఈ ఉత్సవంలో మాలాంటి వ్యాపారులందరూ ఎంతో లాభం సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మిఠాయి అంగడి పెట్టుకున్న వాళ్ళు 10 లక్షల వరకు సంపాదిస్తారు. ఎల్లమ్మని వేడుకోవడానికి వచ్చే జనం తమ సమస్యల్ని ఆవిడికి విన్నవించుకుంటున్నారు. మంగళ, శుక్రవారాల్లో ఇక్కడికి వచ్చే జనసమూహం ఎంతో ఎక్కువగా ఉంటుందని, పైగా పౌర్ణమి నాడు ఇంకా అశేష జనవాహిని వస్తుందని అంటున్నారు. ఇన్ని వింతలు కలిగి ఉన్న ఎల్లమ్మని కలిసి మాట్లాడినప్పుడు, నేనింతకుముందు దుర్గామాతకు పూజ మాత్రమే చేసేదాన్ని. 2 సంవత్సరాలకు ముందు నేను కన్నా ఒక కలే నన్ను ఈ విధంగా మార్చింది. ఉన్నట్టుండి ఒకరోజు కల్లోకి వచ్చిన దుర్గామాత నీళ్లలో దీపం వెలిగించే శక్తి నీకు ప్రసాదించానని చెప్పింది. నేనది ఒట్టి కలేనని భ్రమపడ్డాను. కానీ నేను ఒకరోజు ప్రమిదిలో నీళ్లు పోసి వెలిగించి చూశాను. దీపం వెలగసాగింది. ఆ తర్వాతే దుర్గామాత నాలోకి వస్తుందని నాకు నమ్మకం వచ్చింది. పైగా తను ఈ పని చేసేది డబ్బు కోసం కాదని చెప్పే ఈ బీదరాలు ఇంకా కష్టాలతోనే కాపురం చేస్తున్నారు. దుర్గామాతే తన సర్వస్వం అంటున్నారు ఎల్లమ్మ. దీని గురించి అడిగినప్పుడు ఇక్కడున్నవారు చెప్పిన మాటలు. నీళ్లతో దీపం వెలుగుతుందంటున్నారు. ఇది వినటానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నూనెలో ఒత్తి తడిపి దాన్ని కొంచెం చివర నలిపి అగ్గిపెట్టెతో వెలిగిస్తేనే అది వెంటనే అంటుకోదు. అది అందరికీ తెలిసిన విషయం. ఇదేంటంటే నీళ్లతో వెలిగించడం అనేది పెద్ద ఆశ్చర్యం. నిప్పుకి ఎగనెస్ట్ ఏంటంటే నీళ్లే కదా.
నిప్పు మీద నీళ్లు పడితే వెంటనే ఆరిపోతుంది. అలా ఆర్పేసే విషయంతో మీరు దీపం వెలిగిస్తున్నారంటే అది మీకు ఎలా సాధ్యమవుతుంది? ఓం సాయిరామ్. నమస్కారం. నా పేరు జిక్కి. నేను సాయిబాబాకి విపరీతమైన భక్తురాలినండి. ఆయన గొప్పతనం గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నిజంగా జరిగిన ఒక సంఘటన అండి. ఆయన ఎప్పుడు ఏం చేస్తారంటే, ఆయన రోజు ఆలయాలకి మసీదులకి వెళ్ళినప్పుడు దీపం వెలిగించడం ఆయనకి అలవాటు. అందుకే ఏం చేస్తారంటే, ఆ ఊళ్ళో ఉండే అంగళ్ళల్లో నాకు కొంచెం నూనె కావాలని అడిగి తీసుకొచ్చి దీపం వెలిగించడం ఆయనకు అలవాటు. ఇలా రోజు నూనె అడుగుతుండడం వల్ల ఆ ఊళ్ళో ఉండే అంగళ్ళ వాళ్ళంతా కలిసి, ఏంటి ఈయన రోజు వచ్చి ఊరికే నూనె అడుగుతున్నారు, ఎవరు ఇవ్వొద్దని అందరూ ఒకరికొకరు మాట్లాడుకుని ఈయన యథాప్రకారం దీపం వెలిగించడానికి వెళ్ళి నూనె అడిగినప్పుడు నూనె లేదు, ఇవ్వడం కుదరదని అందరూ చెప్పేశారు. ఈయన ఏంటి ఇలా అయ్యింది, గుళ్ళో దీపం ఎలా వెలిగించాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చారు ఆలయానికి. ఆయన దగ్గర కొంచెం నూనె ఉంది చేతిలో. ఆయన వెంటనే ఏం చేశారంటే, నూనెలో కొంచెం నీళ్లు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించి ఆ ప్రమిదలో ఊసి దీపాన్ని వెలిగించారు. ఆ రోజు ఆ దీపం ఎప్పుడు వెలిగేదానికంటే ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. ఆ గ్రామ ప్రజలు అది చూసి, ఏంటిది వింతగా ఉంది, సాయిబాబా ఊస్తే అందులో దీపం వెలుగుతుందనుకుని అప్పుడు ఆయన ఎంతో మహిమగల దేవుడని భావించి అందరూ ఆయన దగ్గరకు వచ్చి వేడుకుని, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడిగి వాళ్ళందరూ సాయిబాబాకి భక్తులుగా మారారు. ఇది ఆయన విషయంలో జరిగిన యథార్థ సంఘటనలో ఇది ఒక సంఘటన. ఇప్పుడు కర్ణాటకలో ఈ ఎల్లమ్మ, ఈవిడ కూడా ఆయనలాగే సాయిబాబా లాగే నీళ్లలో దీపం వెలిగిస్తుంది. సాయిబాబా అంటే ఒక దేవుడు, అందువల్ల యాక్సెప్టబుల్. కానీ ఈవిడంటే మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ ఇలా చేయడం అనేది నమ్మశక్యంగాని విషయం. దేవుడికి సాధ్యం అవుతుంది, మనుషులకు సాధ్యం అవుతుందా? నీళ్లతో దీపం వెలిగించడం సాధ్యమే కాదండి. మన దేశంలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వినాయకుడు పాలు తాగటం, వేప చెట్టుకి పాలు కారటం, దేవుడు కళ్ళు తెరవటం, ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పుకారు పుడుతుంటుంది. ఇది సహజంగా కానీ శాస్త్ర ప్రకారం కానీ సాధ్యమే కాదండి. శాస్త్ర విజ్ఞానం ప్రకారం ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికినా జవాబులు దొరకని ఇలాంటి నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానపరంగా తెలుసుకోలేని కొన్ని ప్రశ్నలకి మనం ఆధ్యాత్మికంగా జవాబులు వెతుకుతుంటాం.